మన జీవితం కురుక్షేత్రమే అయినా మంచి చెప్పడానికి ఇక్కడ కృష్ణుడు లేడు. మన ముందుంది పాండవులు అసలే కారు, ఉన్నదంతా వందల కొద్దీ కౌరవుల మందలే. కొన్ని విషయాలు జీవితంలోకి ఒక తుఫాను వచ్చి వెళ్ళినప్పుడే అర్థమవుతాయి. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించిన వాడికన్నా తన మనసును తాను జయించినవాడే నిజమైన వీరుడు. మనసుకు తగిలే గాయాలు మన వ్యక్తిత్వాన్ని గొప్పగా మార్చాలే తప్ప మన మాటలతో ఎదుటివారి మనసును బాధించకూడదు. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతాడు. ఒక ఏజ్ వచ్చేదాకా లైఫ్లో నువ్వు ఏం చేసినా తప్పు అనిపించదు. కానీ ఒక ఏజ్ దాటాక నువ్వు రియలైజ్ అయినా ఆ సమయం తిరిగి రాదు. మలుపులు కుదుపులు దాటితేనే జీవితమనే శిఖరాన్ని సంతోషంగా చేరగలవు. కలలు కన్నంత మాత్రాన గెలుపు అందదు. కష్టాలతో కలబడాలి, తట్టుకొని నిలబడాలి. అప్పుడే గెలుపు నీకు గులామవుతుంది. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు నటించడం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదని అర్థం. జీవితంలో నీ సమయం వచ్చే వరకు ఎన్ని కష్టాలనైనా భరించాల్సిందే. గర్భగుడిలో పూజలందుకుంటున్న విగ్రహం కూడా శిల్పి చేతిలో ఉలిదెబ్బలు తిన్నదే. తెలివైన వాళ్ళు మాత్రమే ఓటమి ఎదురైనప్పుడు వారు చేసిన తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుంటారు. చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ జీవితం గడిపేస్తాం. బాధ్యతలు భుజాలపైకి వచ్చాక జీవితం మనతో ఆడుకుంటుంటే నవ్వుతూ నెట్టుకొచ్చేస్తాం. ఈ రోజుల్లో మంచి మనసు ఉండడం మొదటి శత్రువు అయితే మొహమాటం ఉండడం రెండవ శత్రువు. డబ్బుని ఎవరికోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత ఉన్న వారి కోసం మాత్రమే వెచ్చించాలి. పడి లేవకుండా నడకనే నేర్చుకోలేకపోయాం. పడకుండా జీవించడం ఇలా నేర్చుకోగలం. పడడం తప్పు కాదు, లేవలేను అనుకోవడమే తప్పు. సాగే కెరటం కన్నా పడి లేచే కెరటమే ఎత్తుకు వెళ్ళగలదు. బ్రతకలేనోడు మోసాలకు, బ్రతికే దమ్మున్నోడు కష్టాలకు అలవాటు పడిపోతాడు. మనతో అవసరం ఉన్నప్పుడు మనమేమి చేసినా అర్థం చేసుకోవడం, మనతో అవసరం లేనప్పుడు మనమేమి అన్నా అపార్థం చేసుకోవడం ఈ సమాజంలో సహజమే. భూమి మీద ఉన్న అన్ని జంతువులు పోరాడతాయి, పరిగెడతాయి. కానీ మనిషిలా ఎవరితోనూ పోల్చుకోవు, తమని తాము అవమానించుకోవు. నిజాయితీగా బ్రతికేవాడు చేతకాని వాడిగానే కనిపిస్తాడు. కానీ వాడిలా బ్రతికి చూడు, అలా బ్రతకడం ఎంత కష్టమో తెలుస్తుంది. నీకు తెలివి ఉంటే తెలివి తక్కువ వాళ్లతో వాదనలు తగ్గిస్తావు. నీకు అవసరం ఎంతున్నా నీ అర్హతను బట్టి మాత్రమే అవి నీకు దక్కుతాయి. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్గా ఉండండి.